హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే బిర్యానీ మసాలా పౌడర్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని మంచిగా లో హీట్లో వేడెక్కనివ్వాలి. ఎలా హీట్ ఎక్కిన దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ యూస్ చేయట్లేదు, మరీ ఓవర్గా కాదు, లైట్గా రోస్ట్ అయ్యి మంచి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల యాలకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు, 3 పీసెస్ అనాస పువ్వులు, 1 టేబుల్ స్పూన్ల వరకు జాపత్రి, 4 బాదం, 4 జీడిపప్పులు, 1 పీస్ జాజికాయ అండ్ 4 బిర్యానీ ఆకులు వేసి మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓవర్గా రోస్ట్ అయిపోతే మళ్ళీ మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. కలుపుతూనే రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకున్న వీటిని కొంచెం స్మెల్ వస్తుంది మనకి మంచిగా. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాలు మనం పక్కన పెడితే కంప్లీట్గా చల్లారిపోతే ఇప్పుడు వీటన్నింటినీ మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా కానీ కోర్స్గా కానీ మీకు ఏ విధంగా నచ్చితే అలా గ్రైండ్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇందులో స్టోన్ ఫ్లవర్ అని ఉంటుంది మసాలాలో, దాన్ని రాతి పువ్వు ఏదో అంటారు. 2 టేబుల్ స్పూన్ల స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేసి మొత్తం అన్నింటినీ మిక్సర్ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే బిర్యానీ మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంగ్రీడియంట్స్ని మనం ఎంత బాగా డ్రై రోస్ట్ చేస్తామో అంత టేస్ట్ అయితే వస్తుంది మసాలా పౌడర్స్ అన్నీ కూడా. మీకు మసాలా పౌడర్స్ ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. బిర్యానీ మసాలా మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.